మినపప్పుతో ఆయిల్ ఎక్కువ పీల్చకుండా గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది మామూలు మినపప్పేనండి. నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను 4 గంటలు నానబెట్టి 1 కప్పు. దీనిలో 1.5 కప్పు బియ్యపు పిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు. ఈ కరివేపాకు వేయడం వల్ల గారె చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, జీలకర్ర కొద్దిగా వేసేసుకొని దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మినపప్పులో ఏదైనా వెట్టున్నా కొంచెం తడైనప్పుడు కూడా ఇలా బియ్యం పిండి వేయడం వల్ల గారె మంచిగా వస్తుందండి. టేస్ట్ అయితే ఏం మారదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చెయ్యి తడుపుకుంటూ ఈ కవర్ని కూడా కొద్దిగా తడిపేసి చేతితో తుడిచేసి ఇలా టర్న్ చేసేసుకుందాం. కాగిన ఆయిల్లో వేసేసుకొని గారె కలర్ వచ్చేసాక తీసేసుకుందాం. మరి మాడిపోకూడదు, లైట్గా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని గారెలు వేయించేసుకోవడమే. ప్లీజ్ లైక్ నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, గారెలు అస్సలు ఆయిల్ లేవు. తీసినప్పుడు లైట్గా అలా అనిపించాయి, కానీ చూడండి గారెలో ఆయిలే లేదు. చాలా సింపుల్ ప్రాసెస్.